ప్రణయ్ హత్య కేసు తీర్పు తర్వాత అమృత మొదటిసారి స్పందించింది. ఎన్నాళ్ల నిరీక్షణ తర్వాత తనకు న్యాయం జరిగిందని, తన హృదయం భావోద్వేగాలతో నిండిపోయిందని ఆమె తెలిపింది. ఈ తీర్పుతోనైనా పరువు పేరుతో జరిగే హత్యలు, దారుణాలు ఆగుతాయని ఆశిస్తున్నానని వెల్లడించింది. తన బిడ్డ పెద్దవాడవుతున్నాడని, అతని భవిష్యత్తు, తన ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని మీడియా ముందుకు రావడం లేదు, దయచేసి అర్థం చేసుకోవాలని అమృత కోరారు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన పోలీస్ శాఖ, న్యాయవాదులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపింది అమృత. నిజామాబాద్ పసుపు మార్కెట్ కు పసుపు రాసులు భారీగా వచ్చి చేరుతున్నాయి. 6 కాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేక పసుపు రైతు కుదేలవుతున్నాడు. మార్కెట్లో పసుపుకు సరైన ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు రైతులు. దళారులు కుమ్మక్కై పసుపు ధర తగ్గిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారుల ఆట కట్టించి కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. నిజామాబాద్ పసుపు మార్కెట్ నుండి మరింత సమాచారం మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు పసుపు రాసులు భారీగా వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ పసుపు మార్కెట్ లో ఉన్నాం. పసుపు చూసినట్లయితే ఈసారి వ్యవసాయ మార్కెట్ కు భారీగా వచ్చి చేరుతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సంవత్సరం ఇప్పటికే 3,20,000 క్వింటాల పసుపు ఇటు వ్యవసాయ మార్కెట్ కు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరో 2,30,000 క్వింటాల పసుపు మార్కెట్ కు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం పసుపు రేటు తగ్గిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వ్యాపారులు సిండికేట్ అయి పూర్తి స్థాయిలో ఇటు రైతునికి అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి. గతంలో చూసుకున్నట్లయితే 2009లో 16,000 రూపాయల అత్యధిక పసుపు రేటు వచ్చిందని చెప్పవచ్చు. ఒక 6 నెలల క్రితం కూడా పూర్తి స్థాయిలో సుమారు 18 నుండి 19,000 కూడా రేటు వచ్చింది. ప్రస్తుతానికి మాత్రం మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఇటు కొమ్ము రకానికి 8,000, మిగతా మధ్య రకానికి 10,000 వరకు మాత్రమే క్వింటల్కు ధర పలుకుతున్నట్టు కూడా తెలిసింది. దీంతో రైతులు ఆరుగాలం పండించిన పంటకు పెట్టుబడి కూడా వస్తలేదని చెప్పి అటు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మనతో కొంతమంది పసుపు రైతులు ఉన్నారు. పసుపు రైతులను చూసుకున్నట్లయితే వీళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినావు, అసలు ఎన్ని క్వింటాలు పండింది, ఈసారి పంట ఏ విధంగా ఉంది, రేట్ ఎట్లుంది? సావెల్ నుండి వచ్చినాం. మన నిజామాబాద్ డిస్టిక్ మార్కెట్ కి వచ్చి 2 days అవుతుంది. ఇంకా ఎవరు వ్యాపారస్తులు రావడం లేదు ఇక్కడికి. మేము వచ్చి 2 days అవుతుంది. కొనుగోలుదారులు ఎవరు 8,000 నుంచి 9,000 మధ్య రేటు పలకడం జరుగుతుంది. మాకు 12 నుంచి 15,000 మద్దతు ధర ఇస్తే మాకు పెట్టుబడి గిట్టుబాటు అవుతుంది అనుకుంటున్నాం. నువ్వు చెప్పన్నా, ఎన్ని క్వింటాలు పండించినావు, అసలు ఎట్లుంది పరిస్థితి, ఈసారి దిగుబడి బాగానే ఉందా, ఎట్లుంది, మార్కెట్ కి వస్తే ఏ రకంగా ఉంది, గిట్టుబాటు అవుతుందా ఏమన్నా? ఈ సంవత్సరము దిగుబడి మంచిగా వచ్చింది కానీ రేట్లు మార్కెట్కి వస్తాయి. కానీ పోయిన సంవత్సరం డబుల్ రేట్ ఉండే, ఈ సంవత్సరం బాగా డౌన్ అయిపోయింది. మాకు ఖర్చు బాగా అవుతుంది లేబర్ కు. ఈ సంవత్సరం బాగా పంట పండింది కానీ రేట్లు లేదు, గిట్టుబాటు ధర వరకడం లేదు. నష్టపోతున్నాం రైతులమందరం. మీరు ప్రభుత్వం ఎలాగైనా కాపాడాలని కోరుకుంటున్నాం. ఎంత బాగుంటది క్వింటాల్కి ఒక 10-12 అయినా ఒక గిట్టుబాటు ఉంటుంది కానీ బాగా డౌన్ అయిపోయింది. పోయిన సంవత్సరం 18,000 దాకా పోయింది. ఈ సంవత్సరం బాగా డౌన్ అయిపోయింది రేటు. మాకు బాగా నష్టపోతున్నాము. మీరు ప్రభుత్వం ఎక్కడ కాపాడాలని మాకు. అమ్మ, ఈ సంవత్సరం ఎట్లుంది చెప్పు, అసలు ఎంత ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది, మీకు ఏమైనా గిట్టుబాటు అవుతుందా, ఎట్లా వస్తుంది? బాగా అవుతుంది. మాకు రెండుతని లేదు, ఏం రెండుతుంది, లక్షలు పెండ వాపిచ్చినాము. నిరుడు ఆశకు ఇంత ధర వస్తుంది బతుకుతామని చూస్తే ఇజడు ఇంకా మొత్తం అది అయిపోయింది. ఖర్చు బాగా వచ్చింది మాకు. ఎంత లేదన్న 15,000 క్వింటల్కు 12, 13 ఉన్న కోసం మాకు లాభం ఉంటది. ఇంత డేంజర్ అయినా ఏం లాభం ఉంటది? 9,000 గది ఏం రెండుతుంది మాకు, అసలు ఏం రెండదు. అది మేము జాసి సుఖ వేస్తే ఎంత డేంజర్ అయినాక మొత్తానికి అటు పసుపు రాసులు మాత్రం భారీగా వచ్చి చేరుతున్నాయి. అయితే ప్రధానంగా ఇటు మహారాష్ట్ర సాంగ్లీలో చూసుకున్నట్లయితే సుమారు 15,000 వరకు క్వింటాల్కు ధర పలుకుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సుమారు 12 నుండి 15,000 ధర పలుకుతున్నప్పటికీ కూడా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో చూసినట్లయితే అటు వ్యాపారులు సిండికేట్ అయ్యి ధరను తగ్గిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తిగా ఒక రోజు ఒక ధర, మరో రోజు మరో ధరగా
కనిపిస్తుంది. అయితే వ్యాపారం మొత్తం సిండికేట్ అయ్యి 2-3 రోజుల వరకు పసుపును కొనుగోలు చేయట్లేదని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 1000 రూపాయల ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా 8 నుండి 9,000 రూపాయలు మాత్రమే ధర పలుకుతుంది. గత సంవత్సరం చూసుకున్నట్లయితే సుమారు 18,000 వరకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ సంవత్సరం మాత్రం 8 నుండి 10,000 మాత్రమే ధర పలుకుతుండడంతో పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళట్లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు మినిమం 15,000 రూపాయల కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు మాత్రం కోరుతున్నారు. అయితే ఇప్పటికే పసుపు బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పసుపు బోర్డుకు సంబంధించిన అధికారులు కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, రైతులపై దృష్టి సారించి పసుపు రేటును పెంచాలని మాత్రం రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో కిషోర్, రాజ్ నిజామాబాద్ నుంచి. ఏ ఆలయంలోనైనా నవగ్రహాలు అన్నీ ఒకే చోట ఉంటాయి. అందుకోసం ప్రత్యేకంగా ఆలయం కట్టరు. ఆలయం ముందు ఒకే రూఫ్ కింద వాటిని ప్రతిష్ఠిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఒక్కో గ్రహం కోసం ఒక్కో ఆలయం కట్టారు. అంతేకాకుండా నవగ్రహాలను సతీ సమేతంగా ప్రతిష్ఠించిన అద్భుత క్షేత్రం శ్రీ భ్రమరాంబ సమేత లింగేశ్వర స్వామి ఆలయం. ఎంతో మహిమగల క్షేత్రంలో 108 శివలింగాలు, 108 మారేడు మొక్కలతో మహా అద్భుత క్షేత్రంగా విలసిల్లుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండల పరిధిలో కొండాయిగూడెం, రామంజవరం గ్రామాల సరిహద్దులో గోదావరి నది ఒడ్డున ఉంది ఈ దేవాలయం. భక్తుల కోరికలను నెరవేరుస్తున్న మహిమగల వైద్యనాథ లింగేశ్వర స్వామి క్షేత్రం దక్షిణాసియాలోనే 2వ దేవాలయంగా పేరు ప్రతిష్టలు పొందింది. ఎక్కడా లేని విధంగా పవిత్ర గోదావరి నది ఉత్తర ఈశాన్యము దిశగా ప్రవహిస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కొలువుదీరిన మహాశివుడిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరడంతో పాటు సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శివాలయం టెంపుల్కి వచ్చేసి దర్శించుకుంటాము. మాకు ఇక్కడికి వచ్చి ఈ ఆలయ ప్రాంగణం ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి కానీ శివరాత్రి కానీ ప్రతి ఇయర్ వస్తూ ఉంటాము. మాకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ అలాగే చాలామంది ఈ గుడి గోదావరి తీరంలో ఉన్నందువలన చాలా మంది కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయం చుట్టూ కూడా ఎన్నో వనమూలికలు కలిగిన వృక్షాలు, ఇంకా బిల్వ వృక్షాలు, 108 శివలింగాలు కూడా ఉన్నాయి. ఎంతో ప్రత్యేకమైన ఆలయం ఇది. మాకు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన అనంతరం మహాశివుడిని దర్శనం చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే పాపాలు తొలగిపోయి పుణ్యప్రాప్తి కలుగుతుందని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగి సుఖ సంతోషాలతో ఉంటామని భక్తులు అపారంగా నమ్ముతారు. ఈ క్షేత్రంలో ప్రతి సోమవారం అన్నదానం చేస్తుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం జరుపుతారు. మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. గోదావరి నది పక్కన ఈ మహాశివ క్షేత్రం ఉండడంతో ప్రభుత్వం గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాటును కట్టించింది. గోదావరి నదికి చాలా దగ్గరగా ఉండడంతో వయసు పైబడిన వాళ్ళు కూడా ఈజీగా ఇక్కడ నది స్నానాలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తూనే ఉంటాము. మాకు చాలా మంచి జరిగింది ఇక్కడికి వచ్చాక. ఇక్కడ ఎక్కడా లేదు. ఇక్కడ చుట్టుపక్కల శివాలయం, ఇలా గోదావరి తీరంలో ఇక్కడ శివాలయం ఉండడం వల్ల అందరూ భక్తులు వస్తారు. మేము కూడా ప్రతి ఇయర్ శివరాత్రికి, పౌర్ణమికి ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటాము. అనారోగ్య సమస్యలు ఉన్న, మా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చాక మాకు కొంచెం మంచిగా అనిపించింది. అలాగే ఎలాంటి ఉద్యోగమైనా మేము ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాము. దానికోసం కూడా శివుడి దగ్గరికి వచ్చి మేము పూజలు చేయించుకుంటున్నాము. నవగ్రహాలు, వేర్వేరు దేవాలయాలు, స్వయంభుగా వెలిసిన భీమేశ్వర లింగం, ధరజలింగం, సరస్వతి, మహాలక్ష్మి, ప్రథమాలయంలో పూజలు అందుకుంటున్న వైద్యనాథుడు, క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు ఆంజనేయ స్వామి, మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ చక్ర సహిత భ్రమరాంబదేవి దేవాలయాలు ఎంతో విశిష్టత గల దేవాలయాలుగా ప్రసిద్ధికెక్కాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు, కొండాయిగూడెం, రామానుజవర ప్రాంగణంలో పవిత్ర గోదావరి తీరంలో ఎంతో సర్వాంగ సుందరంగా నిర్మితమైనటువంటి శ్రీ భ్రమరాంబ సమేత వైద్యనాథ లింగేశ్వర స్వామి దేవస్థానం మహాశైవ క్షేత్రంలో 108 బిల్వవృక్షాలు మరియు 108 శివలింగాలు చుట్టూ కూడా సంరక్షిస్తూ మధ్యలో పవిత్రమైనటువంటి భ్రమరాంబ సమేత వైద్యనాథుడు, అలాగే వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సతీ సమేతమైనటువంటి నవగ్రహాలు, ఎన్నో అత్యద్భుతమైనటువంటి వనమూలికలు కలిగినటువంటి పూల మొక్కలు, మరియు ఇక్కడ వైద్యనాథుడిగా అందుకుంటున్నాడు కాబట్టి అందరికీ వైద్యం ఎంతో ముఖ్యమైనది. అలాంటి వైద్యనాథుడి యొక్క క్షేత్రంలో, పవిత్రమైన గోదావరి తీరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ప్రతి ఒక్కరూ కోరినటువంటి కోరికలు నెరవేరుతూ ఉన్నాయని భక్తజన సందోహం మాకు తెలియజేస్తూ ఉన్నారు.
హైదరాబాద్కు 330 కిలోమీటర్ల దూరంలో ఉంది మనుగూరు పట్టణం. ఖమ్మం పట్టణానికి 150 కిలోమీటర్లు, వరంగల్కు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం నుంచి 70 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్ నుంచి మనుగూరుకు బస్సు సౌకర్యం ఉంది. సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఖమ్మం నుంచి భద్రాద్రి కొత్తగూడెం మీదుగా ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది. వరంగల్ నుంచి ఏటూరు నాగరం మీదుగా బస్సులు ఉంటాయి. సినీ నటుడు పోసాని కృష్ణమురళి విడుదల నిలిచిపోయింది. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన పోసానికి నిన్న కర్నూలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 20,000 పూచీకత్తు, 2 జామీన్తో కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతకు ముందు రోజే నరసరావుపేట జిల్లా కూడా బెయిల్ ఇవ్వడంతో నేడు ఆయన జైలు నుంచి విడుదలవుతారని అందరూ భావించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి విడుదల నిలిచిపోయింది. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన పోసానికి నిన్న కర్నూలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 20,000 పూచీకత్తు, 2 జామీన్తో కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతకు ముందు రోజే నరసరావుపేట జిల్లా కోర్టు కూడా బెయిల్ ఇవ్వడంతో నేడు ఆయన జైలు నుంచి విడుదలవుతారని అందరూ భావించారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్ర రవీందర్ రెడ్డిని జగ్గయ్యపేట కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. పీటీ వారెంట్ పై తెల్లవారుజామున కడప నుండి జగ్గయ్యపేటకు రవీందర్ రెడ్డిని సీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు పోలీసులు. సోషల్ మీడియాలో 2024 జనవరిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని వర్ర రవీందర్ రెడ్డిపై కేసు నమోదైంది. చిల్లకల్లు గ్రామానికి చెందిన గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్ర రవీందర్ రెడ్డిని జగ్గయ్యపేట కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. పీటీ వారెంట్ పై తెల్లవారుజామున కడప నుండి జగ్గయ్యపేటకు రవీందర్ రెడ్డిని సీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు పోలీసులు. సోషల్ మీడియాలో 2024 జనవరిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని వర్ర రవీందర్ రెడ్డిపై కేసు నమోదైంది. చిల్లకల్లు గ్రామానికి చెందిన గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. స్టేటస్ కో ఉన్న వైసీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. నిన్న రాత్రి వైసీపీ కార్యాలయానికి వెళ్లే డ్రైనేజీపై పార్టీ నేతలు ర్యాంపు నిర్మాణం చేపట్టారు. అయితే అనుమతులు లేకుండా నిర్మించిన ర్యాంపును మున్సిపల్ అధికారులు తొలగించారు. పెద్ద ఎత్తున వైసీపీ నేతలు వచ్చే అవకాశం ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాదు పార్టీ కార్యాలయానికి వెళ్లే రోడ్డును స్టాపర్లను మూసివేశారు పోలీసులు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. స్టేటస్ కో ఉన్న వైసీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. నిన్న రాత్రి వైసీపీ కార్యాలయానికి వెళ్లే డ్రైనేజీపై పార్టీ నేతలు ర్యాంపు నిర్మాణం చేపట్టారు. అయితే అనుమతులు లేకుండా నిర్మించిన ర్యాంపును మున్సిపల్ అధికారులు తొలగించారు. పెద్ద ఎత్తున వైసీపీ నేతలు వచ్చే అవకాశం ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాదు పార్టీ కార్యాలయానికి వెళ్లే రోడ్డును స్టాపర్లను మూసివేశారు పోలీసులు. బోరగడ్డ అనిల్ ను రాజమండ్రి నుండి గుంటూరుకు తీసుకెళ్లారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రత్యేక వాహనంలో బోరుగడ్డను తరలించారు పోలీసులు. బోరుగడ్డకు వైద్య పరీక్షల అనంతరం గుంటూరు జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు. మధ్యంతర బెయిల్ ఇవ్వకపోవడంతో బోరుగడ్డ ఇవాళ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి నుండి గుంటూరుకు తీసుకెళ్లారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రత్యేక వాహనంలో బోరుగడ్డను తరలించారు పోలీసులు. బోరుగడ్డకు వైద్య పరీక్షల అనంతరం గుంటూరు జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు. మధ్యంతర బెయిల్ ఇవ్వకపోవడంతో బోరుగడ్డ ఇవాళ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో కల్తీ కేటుగాళ్లు పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను కల్తీ చేస్తున్నారు. 20 రకాల వస్తువులను ఇప్పటికే అధికారులు సీజ్ చేశారు. అందులో టీ పౌడర్, సర్ఫ్, కొబ్బరి నూనె, కార్న్ పౌడర్ తో పాటు బాడీ లోషన్స్, షాంపూలను సైతం కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ప్రమాదకర రసాయనాలు వాడి బ్రాండెడ్ కంపెనీ లేబుల్తో విక్రయాలు చేస్తున్నారు. ఇక కల్తీ వస్తువుల తయారీకి కేంద్రంపై ఎస్ఓటీ దాడులు చేశారు. 2 అరెస్ట్ చేశారు. అలాగే పోలీసులైతే దర్యాప్తు చేపడుతున్నారు. రాజేంద్రనగర్ లోని కల్తీ కేటుగాళ్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కాటేదాన్లో భారీగా కల్తీ నిత్యావసర వస్తువులను కూడా ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. ముఖ్యంగా 20 రకాలకు సంబంధించిన కల్తీ నిత్యావసర వస్తువులను తయారు చేస్తుండగా ఎస్ఓటీ పోలీసులు సమాచారం మేరకు రైడ్స్ కూడా నిర్వహించారు. రైడ్స్ నిర్వహించిన నేపథ్యంలో 2 అదుపులోకి తీసుకున్నారు. కేసు కూడా నమోదు చేశారు. అయితే ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి కిరాణా వస్తువులు తయారు చేస్తున్నట్లుగా ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా చూస్తే బ్రూక్ బ్రౌన్ సంబంధించిన రెడ్ లేబుల్ టీ పౌడర్, అంతేకాకుండా తాజ్ మహల్, పారాషూట్ కొబ్బరి నూనె, కంఫర్ట్ కు సంబంధించిన క్లినిక్ హెయిర్ షాంపూస్, ఇవన్నీ కూడా రసాయనతో కూడిన కొన్ని వస్తువులను కూడా తయారు చేస్తున్నారు. తయారు చేసి మార్కెట్ లో ఒరిజినల్ తరహాలోనే పూర్తిగా విక్రయిస్తున్నారు. అయితే దీనిపైన ఖచ్చితమైన సమాచారం మేరకు ఒక్కసారిగా రైడ్స్ కూడా నిర్వహించిన నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు కూడా పట్టుకున్నారు. అయితే ఇదంతా కూడా ఎన్ని సంవత్సరాల నడుస్తుంది, అయితే ఇప్పటి వరకు ఎక్కడెక్కడ దీనికి సంబంధించి సేల్స్ చేశారని దానిపైన కూడా ఎస్ఓటీ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఎస్ఓటీ పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? అయితే ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఇంకా ఇదే కేంద్రం ఉందా, ఇంకా ఎక్కడైనా ఇలాంటి నిత్యావసర సరుకులు కల్తీకి సంబంధించి ఇంకా ఎక్కడైనా ఇంకోటి తయారు చేసే కేంద్రం ఉందా అనేది మాత్రం ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే వీరిపైన
కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసి పూర్తిగా ఇంకా దీనిపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. అలాగే పవన్, అసలు ఈ కేంద్రం ఎవరిది, అంటే మెయిన్ నిందితుడు ఎవరో తెలిసిందా? అయితే దీనికి సంబంధించి మాత్రము ప్రధాన నిందితుడు అయితే అంతా తెలియాల్సి ఉంది. ఇక్కడ కేవలము ఎవరైతే పనిచేస్తున్న వారిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ప్రధాన నిందితుడు మాత్రం పరారులో ఉన్నట్టుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తారు. కాటేదాన్లో స్థానికంగా ఉన్న ఒక వ్యక్తిని సంబంధించిన యొక్క గోదాంగా గుర్తించారు. ప్రజెంట్ మాత్రము అతను అదుపులోకి తీసుకుంటే ఇంకా చాలా సమాచారం తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. అలాగే మరి కేంద్రం ఎక్కడైతే ఉందో చుట్టుపక్కల వారు ఏమంటున్నారు దీనికి సంబంధించి? చుట్టుపక్కల వారు తమకు ఏమీ తెలియదు అంటున్నారు. ఇదంతా కూడా చాలా రహస్యంగా దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి వీరంతా కూడా ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారో తమకు కూడా తెలియదు. కేవలం ఈ యొక్క గోదాంగానే తమకు తెలుసు. ఇక్కడ కల్తీకి సంబంధించిన వస్తువులు తయారవుతున్నావా లేదా అనేది తమకు తెలియదని పోలీసులకు కూడా చుట్టుపక్కల స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితులు చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత పూర్తి వివరాలు చెప్తామని పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.